కొడంగల్లో జరిగింది కుట్ర కాదు, సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయమని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ నిర్ణయాలు తుగ్లక్ పాలన వలన ఇలా జరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రైతులను తన్ని భూములు తీసుకుంటామన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులను పట్టించుకోకుండా కొడంగల్ కాంగ్రెస్ నేతలు తమ సామ్రాజ్యం అన్నట్టు భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది నెలల నుంచి కూడా కొడంగల్లో అటు ఫార్మాసిటీ పేరుతోటి అక్రమంగా రైతుల వద్ద నుంచి భూములు లాక్కుంటున్నటువంటి పరిస్థితి కూడా మనందరికి కూడా తెలిసిందే. గత 4 నెలల క్రితం కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి అటు పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఆయనను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో అటు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే రైతులు అటు ప్రభుత్వ అధికారుల పైన తిరగబడేటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యంలో అటు దాంతోపాటుగా సీఎం సొంత నియోజకవర్గంలో ఈ దాడి జరగడంతో కూడా అటు దీన్ని దారి మళ్లించి అటు డీవియేషన్ పాలిటిక్స్కి సీఎం రేవంత్ రెడ్డి పాల్పడుతున్నాడని కూడా మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా అటు పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం అటు పోలీసులు అరెస్ట్ చేసి కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేసి అటు వికారాబాద్కి తీసుకుపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతోనే అటు ప్రజలు రైతులు ఇబ్బందులకు గురవుతున్నట్టు, దాంతోపాటుగా అధికారులు కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. కొడంగల్ని తమ సామ్రాజ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు వారి సోదరులు కూడా వ్యవహరిస్తున్నారు అనేది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా వారు ఏదైతే స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్రంలో అనేక సమస్యలపైన అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి నేపథ్యంలో అటు అక్రమ అరెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే లగచర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా అటు చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారనే అంశానికి సంబంధించి కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు, అన్ని పార్టీల నాయకులు కావచ్చు రైతులు కూడా పోరాటం చేసినటువంటి సందర్భాన్ని కూడా వారు గుర్తు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు కొడంగల్కి చెందినటువంటి ఏదైతే ఫార్మాసిటీలో తాము వ్యతిరేకిస్తున్నట్టు కూడా రైతులు కావచ్చు ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే వారిపైన దాడులకు తెగబడ్డం కావచ్చు, దాంతోపాటుగా 16 మంది రైతులను మొన్న రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారు అనేది కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రైతుల పక్షాన అటు కోర్టులో కావచ్చు దాంతోపాటుగా బయట కూడా వారి పక్షాన పోరాటం చేస్తుంది అని కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అవసరమైతే కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం వెళ్ళి కూడా రైతుల పక్షాన అక్కడ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తామనేది కూడా వారు స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే దాంతోపాటుగా ఏదైతే ముఖ్యమంత్రి ఏదైతే ఫార్మాసిటీ ఉందో ఆ ఫార్మాసిటీకి సంబంధించి కూడా ఏదైతే రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే తాము ఫార్మాసిటీ కొనసాగిస్తున్నామని ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, మరోపక్క ఫోర్త్ సిటీగా దాన్ని వినియోగిస్తామని కూడా మరోపక్క ప్రకటనలు చేసినటువంటి నేపథ్యంలో కోర్టులో ఒక మాట బయట ఒక మాట అటు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలనేది కూడా డిమాండ్ చేశారు. దాంతోపాటుగా అటు ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తాము ఫార్మాసిటీ భూములకు సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా 14,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిరిగి అప్పచెప్తామనేది కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో ఆ భూములు కూడా తిరిగి ఇచ్చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పట్నం నరేందర్ రెడ్డిని బేషరతుగా ఏదైతే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అరెస్ట్ చేసినటువంటి రైతులను కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన అనాలోచిత నిర్ణయాల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా ఇప్పటికైనా కొడంగల్లో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూముల సేకరణను నిలిపివేయాలని కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. రైట్ వంశీ.